ఒక జేమ్స్ బాండ్, ఒక సూపర్ స్టార్ కృష్ణ గారు, అలాగే ఒక రెబల్ స్టార్ ప్రభాస్ గారు, ఒక హృతిక్ రోషన్. సో ఇలాంటి వాళ్ళు ఏజెంట్స్ అంటే మాత్రం మనకి నమ్మడానికి అలాగే చూడడానికి చాలా బాగుంది. కాకపోతే మరి ఇప్పుడు వెన్నెల కిషోర్ గారు ఏజెంట్గా నటిస్తూ ఉన్నారు. మనం మాట్లాడుతుంది చారీ 111 గురించి అనమాట. సో ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. చాలా వెరైటీగా ఉంది. చూస్తూ ఉంటే మాత్రం ఎక్కడ కామెడీ అనేది తగ్గకుండా మెయింటైన్ చేసుకుంటూ వెళ్తున్నారు. అలాగే వెన్నెల కిషోర్ గారు ఇందులో హీరోగా నటించడం అంటే అది ఒక వెరైటీ అని చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఇది ఒక స్పై యాక్షన్ అని ఆల్రెడీ రివీల్ చేసిన విషయమే. దీంతో పాటుగా మెయిన్ స్టోరీ లైన్ చూస్తే కనుక ఇండియా పాకిస్తాన్లో 1992లో ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేశారు. అణుబాంబులు ఇవి తయారు చేయకుండా ఉండాలి అని చెప్పి అని క్లియర్ కట్గా మనకి మురళీ శర్మ గారు అలాగే శుభలాక్ సుధాకర్ గారు మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. కాకపోతే అలాంటి చాలా డిఫికల్ట్ మిషన్కి వెన్నెల కిషోర్ గారిని సెలెక్ట్ చేయడం అనేది నెక్స్ట్ లెవెల్ హైలైట్ అని చెప్పొచ్చు. సో మరి ఆయన్ని సెలెక్ట్ చేశారు. ఆయన స్టార్టింగ్ నుంచే ఫుల్ కామెడీగా అయితే బిహేవ్ చేస్తూ ఉన్నారనమాట. సో మరి ఇంత ప్రెస్టీజియస్ మిషన్ అదేనండి, చాలా గొప్ప మిషన్కి ఆయన సెలెక్ట్ చేయడం అనేది చాలా వెరైటీ పని అనుకోవచ్చు. ఆల్రెడీ మనకు మురళీ శర్మ గారు అర్థమయ్యేలా చెప్తూ ఉన్నారు. ఏంటి అంటే మాత్రం సీరియస్ మిషన్ కూడా కామెడీ చేసి పారేస్తూ ఉంటాడు, సింపుల్గా తేల్చాల్సింది కూడా చాలా పెద్దగా చేస్తూ ఉంటాడు అని చెప్పి. మరి అలాంటి ఆయన్ని ఇలాంటి మిషన్లో సెలెక్ట్ చేయడం అంటే చాలా రిస్క్తో కూడుకున్న విషయమే. అలాగే ఈ మూవీ గురించి చూస్తే కనుక కామెడీ కూడా ఎక్కడా తగ్గట్లేదు. ఆల్రెడీ తాగుబోతు రమేష్ గారు ఉన్నారు, సత్య గారు ఉన్నారు, మన వెన్నెల కిషోర్ గారు ఉండనే ఉన్నారు. సో చాలా ఫుల్ కామెడీగా అయితే ఉంటుంది. అలాగే యాక్టర్లు కూడా చాలామందే ఉన్నారనమాట. సో మరి ఇంతమంది మధ్యలో వెన్నెల కిషోర్ గారి మూవీ ఏ రేంజ్లో ఉంటుంది, అసలు స్టోరీ లైన్ ఎలా ఉంటుంది అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే. సో మెయిన్ అయితే మాత్రం కామెడీ థీమ్ అని తెలుస్తూనే ఉంది. అలాగే ఫైనల్లో మరి వెన్నెల కిషోర్ గారి క్యారెక్టర్ నెక్స్ట్ లెవెల్లో హైలైట్ చేస్తారా ఏంటి అనేది మాత్రం మనం వెయిట్ చేసి చూడాల్సిందే. లాస్ట్లో మరి సర్ప్రైజింగ్గా ఎవరైనా పెద్ద యాక్టర్ని దింపుతారా మూవీకి అనేది మాత్రం మనం చూడాల్సిందే. సో ఓవరాల్గా అయితే మాత్రం ట్రైలర్ చాలా ఇంట్రెస్టింగ్గా అయితే ప్లాన్ చేశారు. సో పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నట్టుగానే చిన్న చిన్న యాక్టర్స్ కూడా ఉన్నారు. ఆ లేడీ ఎవరో కానీ ఎగిరెగిరి తాంతుందన్నమాట ఆవిడ. సో మొత్తానికైతే చాలా ఇంట్రెస్టింగ్గా ప్లాన్ చేశారు. వెన్నెల కిషోర్ గారి క్యారెక్టరే మెయిన్ మూవీకి హైలైట్. సో మరి ఆయన కామెడీతో మెప్పిస్తారా, యాక్షన్తో అలరిస్తారా అనేది మనం కూడా వెయిట్ చేసి చూద్దాం. ఇది నా ట్రైలర్ రివ్యూ. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.